ఒక చిన్న గ్రామంలో కరణ్ అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు, కానీ కొంచెం సిగ్గుపడేవాడు. ప్రతిరోజు స్కూల్కి ఒంటరిగా వెళ్ళేవాడు. ఒక రోజు ఉదయం పొలాల దారి గుండా వెళ్ళేటప్పుడు ఒక వృద్ధుడు ఒక పెద్ద కట్టెల మోపును మోసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. కరణ్ కాసేపు సంకోచించాడు. తరువాత ధైర్యం చేసి వెళ్ళి అడిగాడు, దాదాజీ, నేను మీకు సహాయం చేస్తాను. వృద్ధుడు మృదువుగా నవ్వి ఇలా అన్నాడు, ధన్యవాదాలు బాబు, ఇప్పుడు చాలా మంది ఆగి సహాయం చెయ్యరు. కరణ్ అతని కట్టెల మోపుని తీసుకొని అతని చిన్న ఇల్లు వరకు నడిచాడు. వృద్ధుడు కరణ్ ని ఆస్వాదిస్తూ అన్నాడు, బిడ్డ, నువ్వు చేసిన మంచి పని ఒక రోజు నీకు మంచిగానే తిరిగి వస్తుంది. కరణ్ ఆ మాట విన్నాడు, కానీ అంతగా పట్టించుకోలేదు. తర్వాత రోజు స్కూలుకు వెళ్లే దారిలో కరణ్ జారి పడిపోయాడు. కాలికి గాయమైంది. నొప్పితో రాయిపై కూర్చొని ఏడుస్తున్నాడు. అప్పుడే ఎవరో భుజంపై చెయ్యి వేసినట్టు ఏమైంది బాబు అని అడిగారు. అతనే, నిన్నటి ఆ వృద్ధుడే. అతను కరణ్ లేపి నీళ్లు ఇచ్చి కాలికి ఉన్న మట్టిని శుభ్రం చేసి నెమ్మదిగా అన్నాడు, బాధపడకు బాబు, నువ్వు నిన్న నాకు సహాయం చేశావుగా, ఈ రోజు నేను నీకు సహాయం చేస్తా. అప్పుడే కరణ్ కి అర్థమైంది, నిన్న చేసిన చిన్న మంచి పనే ఈ రోజు తన వద్దకు తిరిగి వచ్చిందని. ఆ రోజు నుంచి కరణ్ ఎవరికి అవకాశం వచ్చినా సహాయం చేయడం ప్రారంభించాడు. తన స్నేహితులకి, పెద్దవారికి, జంతువులకి, తెలియని వారికి కూడా. కొద్ది రోజుల్లో గ్రామం అంతా మారిపోయింది. మనసులు, నవ్వులతో దయ ఇవన్నీ పెరిగిపోయాయి.